సో 'అగ్ని పరీక్ష 2' సో దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. మనం ఆల్రెడీ లాస్ట్ టైమ్ వీడియో చేసుకున్నాం. 'అగ్ని పరీక్ష 2' సో కంటెస్టెంట్‌ల గురించో లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి? ఎలా సెలెక్ట్ చేస్తారనే దాని మీద టాపిక్ మీద తీసుకున్నాం. అండ్ మనం బయోలో కూడా ఒక లింక్ పెట్టాం. ఎలా అప్లై చేసుకోవాలని ఆ లింక్ ద్వారా. సో 'అగ్ని పరీక్ష 2'కి జడ్జెస్‌గా ఎవరెవరు వస్తున్నారు? సో నిజంగా ఈ సీజన్ జడ్జెస్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఎందుకు ఇంత అద్భుతంగా చెప్తున్నానంటే ఫస్ట్ జడ్జిగా శివాజీ గారు వస్తున్నారు. సో శివాజీ గారు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ముక్కుసూటు మానేసి ఏది దాచుకోరు. మనసులో ఏముందో బయటకి అదే చెప్పేస్తారు. సో ఆయన లాస్ట్ బజ్ కూడా ఆయనే చేశారు. బజ్ చేసేటప్పుడు ప్రతి ఇంటర్వ్యూ ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. సో అలాంటి వ్యక్తి మళ్ళీ వచ్చారు. సో దాంతో పాటు గీతా మాధురి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆవిడ సో వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకొస్తారు. ఇది అసలు 'అగ్ని పరీక్షకి' నిజంగా ఫ్యాన్ అయిపోవచ్చు అనమాట. లాస్ట్ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చి వాళ్ళ సత్తా చాటుకున్న ఒక ఇద్దరిని. సో ఒకసారి గెస్ చేయండి. రైట్. ఖచ్చితంగా నేనే చెప్పేస్తా. సో లాస్ట్ సీజన్ నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులనైతే ఇప్పుడు మనం ఈ 'అగ్ని పరీక్ష 2'కి జడ్జెస్‌గా తీసుకోబోతున్నాం. కళ్యాణ్ పడాల అండ్ డిమాండ్ పవన్. సో వీళ్ళిద్దరు కూడా జడ్జెస్‌గా ఉంటున్నారు. సో అంటే ఈయనతో పాటు వాళ్ళిద్దరు కూడా ఉంటున్నారనమాట. సో కళ్యాణ్ పడాల అండ్ డిమాండ్ పవన్. సో చూసుకుంటే కళ్యాణ్ పడాల విన్ అయ్యారు. ట్రోఫీ కొట్టారు. డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కలిపి 'అగ్ని పరీక్ష' జడ్జెస్‌గా పెడుతున్నారనమాట. ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక కామనర్‌లుగా ఎళ్లి సో ఇప్పుడు ఒక కామనర్ షోకి వాళ్ళు జడ్జెస్‌గా ఉండడం. సో ఎంత అద్భుతంగా ఉంది. సో వినడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బట్ దాన్ని కళ్యాణ్ ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి. అండ్ డిమాండ్ పవన్ కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఇది జస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎలా నడుస్తారు అంటే కామనర్స్‌తో వాళ్ళు చేసే బిహేవియర్ కావచ్చు, వాళ్ళు చెప్పే టిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎలాంటి ఫిల్మ్స్ అయినా లేకపోతే నెక్స్ట్ షోస్‌కైనా వీళ్ళని ఎలా తీసుకోవాలనేది కూడా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ బాగా హ్యాండిల్ చేస్తారు అయితే అనుకుంటాను. సో మీరు కూడా ఒకసారి వాళ్ళిద్దరైతే ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. దెన్ మీకు అందరికీ తెలుసు నార్మల్‌గా శ్రీముఖి గారు యాంకర్, ఆవిడనైతే మరి మార్చరు. ఎందుకంటే ఆవిడుంటే లక్కేమో. సో చాలా వరకు ఆవిడనే ఎక్కువ హ్యాండిల్ చేస్తున్నారు. సో 'అగ్ని పరీక్ష'కి ఆవిడే ఉన్నారు. సో 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్'కి ఆవిడే ఉన్నారు. ఇప్పుడు దీనికి కూడా ఆవిడనే తీసుకొస్తున్నారు. సో శ్రీముఖి గారి యాంకర్. సో జడ్జిగా అయితే మన శివాజీ గారు వస్తున్నారు. వీళ్ళిద్దరు డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ కూడా జడ్జెస్‌గా వస్తున్నారు. నాకు తెలిసి 'అగ్ని పరీక్ష 2'ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో ఇంకా చాలామంది అది అప్లికేషన్‌లు కూడా చాలా ఎళ్ళాయంట. సో ఈసారి సెలక్షన్ విధానం కూడా మారుతది. సో కొంచెం పాజిటివ్ అంటే చాలా మందిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆల్రెడీ కొన్ని వీడియోల్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. చాలా తక్కువ అప్లికేషన్‌లు ఎళ్ళాయి. సో చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే విధానం ఉంది. సో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ లిస్ట్ ఔట్ చేసి ఈసారి చాలా మందిని అంటే ఇంతకుముందు 5 పంపిస్తామన్నారు. సో ఈసారి 9 మెంబర్స్ కామనర్‌ని పంపించే అవకాశం ఉంది. సో 9 మెంబర్స్ అంటే ఊహించుకోండి. సో సెలబ్రిటీస్ 9 మెంబర్స్, కామనర్స్ 9 మెంబర్స్. సో ఈ సీజన్ అల్టిమేట్లీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. సో మన హోప్ మనకు అనిపిస్తుందయితే అదే. ఏమైనా కొంచెం తేడా అయిందంటే ఇంకా సీజన్ మనం ఏం చెప్పుకోలేము. కానీ ఖచ్చితంగా సీజన్ 10 అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో అదైతే చూసుకుంటేనే సో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అండ్ నేనైతే కళ్యాణ్ పడాల్ అండ్ డిమాండ్ పవన్‌ని తీసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరిని పెట్టడం మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ సో మచ్.